నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోటార్ వాహనాల చట్టాల పట్ల ప్రజల అవగాహన పెంపొందించుకోవాలి. 11వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయాధికార సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు. ప్రజల సౌకర్యానికి పెద్దపీట వేస్తూ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సేవలు అందిస్తోంది. డిపో మేనేజర్ రాజశేఖర్. రైతులకు అందిస్తానన్న పెట్టుబడి సాయం హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. రైతు సంఘ నాయకులు జొన్న శివశంకర్రావు, ములకా శివశాంత్ రెడ్డి. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపనందు గురువారం జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణానికి చెందిన కౌన్సిలర్ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరి పార్టీ కండువాను కప్పుకున్నారు. తెనాలి బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం వేదికగా గురువారం సాయంత్రం జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అభిమానుల కోలాహలం నడుమ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు కల్పిస్తున్న ప్రయోజనాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వార్డు కౌన్సిలర్గా వ్యవహరించిన వారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో 14వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్, 9వ వార్డు కౌన్సిలర్ భర్త వీరశెట్టి భాస్కర్, 29వ వార్డు కౌన్సిలర్ తండ్రి శ్రీనివాస్ నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం స్వీకరించి జనసేన కండువాను కప్పుకున్నారు. జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో కోలాహలంగా కొనసాగింది. పార్టీ శ్రేణుల సభ్యత్వ రెన్యువల్, నూతన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసాగా జనసేన పార్టీ విధి విధానాలను రూపొందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీ సేవలో ప్రాణం కోల్పోయిన గాయపడిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఎవరైనా సరే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలి. మేము కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనాలనుకున్నప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరం. అందులో మా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనం చేపట్టిన కార్యక్రమం 2001వ సంవత్సరంలో మొట్టమొదటిసారి కరోనా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని నియోజకవర్గాలను చేసాం. అయినా కానీ 1,00,000 సభ్యత్వం ఆ రోజు తీసుకురాగలిగాం. 2002లో విస్తృతంగా మనం పర్యటించి క్షేత్రస్థాయిలో మన నాయకత్వం, జిల్లా స్థాయిలో అందరూ కలిసికట్టుగా బాగా చేస్తే నియోజకవర్గాలు కూడా నమోదు చేసుకుని 3,50,000 సభ్యత్వం మనం 2002లో తీసుకొచ్చాం. 2003లో ఆ సంఖ్య అద్భుతంగా 6,47,000 చేరింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కలిపి ఆ విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బీమా పథకం ఉందనే కాదు, మా ద్వారా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి ఒక చక్కటి అవకాశం. మేము కూడా పార్టీ కోసం సభ్యత్వం తీసుకుంటామని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. ఈ రోజున 5 లక్షల రూపాయలు ఎవరైనా దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే, అంటే ఎక్కువగా మనకి జనసేన పార్టీలో బైక్ ర్యాలీలు అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ 50,000 రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ నుంచి ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం. వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం. మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం. మనం ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ తీసుకెళ్ళి మన ఎరుగుపూడిలో మన మొదటిగా కొట్టుకోకుండా వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆలోచించి ఇవ్వగలిగాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 343 మందికి మనం 5 లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతులు మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి. ఎంత సమయం ఉందంటే అంత సమయం ఇస్తాం. వెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా బాగా తప్పుకుంటున్నారు. 175లో తెలంగాణ నమోదు చాలా అనుకుంటున్నారు. ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వ నమోదు గుంటూరు జిల్లాలో బాగా అయ్యే విధంగా జనాల్లో అద్భుతంగా జరగాలి. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజలు ఎందుకు మన పైన నమ్మకం చూపించారు, ఎందుకు మనల్ని ఎన్నుకోవడానికి ముందుకు వచ్చి పాపం నిలబడి మరి ఓటేసి గత ఆలస్యమైనా కూడా అది రాజకీయ పార్టీలో ఎవరికి కూడా ఆ విధంగా అంత ఆదరణ రాదు. జనసేన పార్టీలో మనకున్న బాధ్యత ఈ రోజున
కూటమిలో భాగంగా మనం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి మన ఎన్నికల్లో పోటీ చేశాం. అనేక ప్రాంతాల్లో మన జన సైనికులు వీర మహిళలు అక్కడ ఉన్న అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అద్భుతమైన మెజారిటీ వచ్చింది మనకి. కాబట్టి ఆ బాధ్యతని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ మనం ముందుకెళ్తాం. ఒకైతే మన పార్టీని మన సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మన పైన నమ్మకంతో వచ్చారు. ఈరోజు మీరు వార్తల్లో మిగులుతారు. నాకు చాలా బాధ్యత ఉంది, చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అభిమానం చూపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 50,000 ఓట్ల మెజారిటీ మన తెలంగాణ నియోజకవర్గంలో మనం జనసేన కేవలం ప్రజల ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి, జనసేన పార్టీ యొక్క పాత్ర చూసి కలిసి ఉండాలి, ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఇంకా నేతలు నమ్మకంతో ప్రజలందరూ మనకి విశ్వాసంతో మనం ఓటేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటి నుంచే మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని కష్టపడి పనిచేసుకుంటే అద్భుతమైన విజయం మనం అప్పుడు కూడా సాధించుకోవాలని అందరూ కూడా పేరు నేను మనస్ఫూర్తిగా మేము వివరిస్తున్నాను. నిలబడండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా తొందరపడకూడదు. కొంచెం ఓపిక ఉండాలి, కష్టపడాలి. అటువంటి మనస్తత్వం ఉంటే 100% విజయం మనం సాధిస్తాం. ఎక్కడ పొరపాటు జరగదు. ఎందుకంటే ప్రజలు మనం చూస్తూనే ఉంటారు. ఎటువంటి ఆలోచనతో మనం అడుగు చేస్తున్నామో వాళ్ళందరూ గమనిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు వాళ్ళు ప్రజలకి అందించే సహాయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంది. ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. మీరు కూడా మన పార్టీ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం కావాలని ఆ పార్టీని విమర్శించడము, వ్యక్తిగతంగా దూషించడము, లేకపోతే ఆ నాయకుల్ని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి కూడా రాకుండా చేయాలి. కానీ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే కావాలని మన మీద కేసు పెట్టి స్థాయిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టించారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. దానికి నిలబడండి, కష్టపడండి. మీ వెంట మంచి నాయకత్వం ఉంది. మన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా సందర్భంలో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, నేను లేకపోయినా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు ఉన్నారు మన పార్టీ నుంచి. వాళ్ళందరూ కూడా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు, కష్టపడి పనిచేసిన మనస్తత్వాలు. గతంలో కూడా 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా తెనాల్లో మన అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మీకు తెలుసు. వాటిని కొనసాగించాలి. ఇందాక మధ్యలో అంతరాయం జరిగింది. నేను మాట ఇచ్చాను ఆ రోజున, పెదరావు నుంచి రేవేంద్రపాడు వరకు, అక్కడి నుంచి మంగళగిరి జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఆ రోడ్డు పూర్తి చేసే బాధ్యత నేను లోకేష్ గారు తీసుకుంటాం. 100% ఆ రోడ్డుని 4 బస్సుల రహదారిగా దాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకి అంకితం చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుసుకుంటున్నాను. చాలా కష్టమైన పరిస్థితులు ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి శాఖను వాళ్ళు కొనబెట్టారు. చివరికి బడికెళ్ళే చిన్నపిల్లల విద్యాశాఖలో కూడా వాళ్ళు మొత్తం ఖజానా ఖాళీ చేసేసి కనీసం మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, కోళ్ళుగుడు సత్రాలు కానివ్వండి, లేదా పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మీరు పూర్తిగా నిర్ణయం చేసేసి వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యకరమైతే రోడ్డు మీరు చూశారు. 16,000 17,000 వెహికల్స్ ప్రతిరోజు జనాల నుంచి మంగళగిరి వెళ్తూ ఉంటాయి. కానీ ఆ రోడ్డు మరమ్మతులు కూడా మీరు 5 సంవత్సరాలు మీరు చేయలేదు. మార్పు అనే పదంతో జనసేన పార్టీ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా జనసేన పార్టీ కార్యకర్త ఉండి అనుకోని సంఘటన జరిగితే అన్ని పార్టీలా కాకుండా ఆ మార్పులో భాగంగానే మనం కూడా మార్పుగా చూపించాలనే ఒక ఆలోచనతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధాన నడిపించినటువంటి కేసీ చైర్మన్ మనోహర్ గారు కానీ ఆలోచన చేసి ఒక 500లో మనం సభ్యత్వం ఇస్తే అతనికి వీలైనంత వరకు మ్యాక్సిమం ఎంత బెనిఫిట్ చేయొచ్చో అంత బెనిఫిట్ చేద్దాం మన ఆలోచనతో ఆలోచన స్టార్ట్ చేశారు. చాలా మంది ఉన్నారు 500 మెంబర్స్ పెట్టండి. కానీ ఈ రోజు చూడండి, 3వ సంవత్సరం 6 లక్షల పైసలు చేశారు. ఎవరైతే 500 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు మీ మెంబర్షిప్ ఉన్నాయి, అదేంటి సంవత్సరం ఒకసారైనా మధ్యలో పెట్టచ్చు కదా అని అంతగా ఆ కార్యక్రమం సంప్రీతించింది. మళ్ళీ 4వ తారీఖు చెప్పండి, మనం కూడా అందుబాటులో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ఒక సంకల్పం. ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మధ్యలోనే ఇన్ని
ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు కూడా చూపించాలని చెప్పేసి ఉన్నటువంటి నాయకులందరూ కోరుకుంటున్నాం. తెలంగాణ నియోజకవర్గం నుంచి కూడా మీరందరూ ఇంకా ఛాలెంజ్ ఆస్వాదిస్తున్నారు, ప్రెసిడెంట్ తీసుకుంటారు. రాష్ట్రంలో అత్యధికంగా ఇంత మన 125 నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా సభ్యత్వం చేసే కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పేసి మనం కోరుతున్నాం. మరి మీరందరూ కూడా చెప్తున్నాను ఎట్లా తీసుకుంటారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన జిల్లాలో పట్ల 125 నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో తెలాలు ఉండే విధంగా మీరందరూ కూడా చేయాలని, దానికి మీరందరూ కూడా రేపటి నుంచే చాలా వరకు అందరూ అడిగారు. ఇక్కడ వచ్చినటువంటి మా మండల పరిషత్తులు కానీ కొన్ని గ్రామ పరిషత్తులు కొంతమంది కనిపిస్తే ఏంటమ్మా అంటే ఎవరైనా స్టార్ట్ అయింది ఎవరు చేస్తామని. మనకు ఉన్నదే 10 రోజులు. 10 రోజుల్లో రోజు పోతే 9 రోజులు తొందరగా అయిపోతుంది. లాస్ట్లో చేయవలసిన ఏముంది, లేదంటే ఎక్స్టెండ్ చేస్తారు అని ఆలోచన గురించి వచ్చేస్తాం. ఈ 10 రోజులు అన్న సందర్భంగా మీరు అందరూ కూడా చేస్తే ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ కొంచెం చేద్దాం. మిగిలిపోయి ఉంటారు ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ మిగిలిపోయే వాళ్ళు చేద్దాం ఆగిపోయే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో ఆ ఎక్స్టెన్షన్లో ఈ ఆగిపోయే వాళ్ళు చేయదు. దయచేసి మనందరం కోరేది ఏంటంటే చేద్దాము అనే ఆలోచన లేకుండా మీ టార్గెట్ ఎంతైతే ఉందో ఆ టార్గెట్లో డివైడెడ్ బై 9 చేసుకుని రేపటి నుంచి ప్రతిరోజు కావాలి ఖచ్చితంగా. సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండల న్యాయాధికార సంస్థ ఆధ్వర్యంలో మోటార్ వాహనాల చట్టాలపై హెల్మెట్ వాడకంపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని న్యాయమూర్తి శ్రీనివాసులు ప్రారంభించారు. పట్టణ పురవీధుల్లో జరిగిన ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొని హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ పౌరులందరూ చట్టాలను గౌరవించుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరంతో పాటు శిక్షార్హులని పేర్కొన్నారు. హెల్మెట్ వాడకం వలన వాహనదారులకు ఎంతో ప్రయోజనకరమని వివరించారు. మోటార్ వాహనాల చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణంలో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేతాళ్ల ప్రభాకర్, హరిదాసు గౌరీశంకర్, సిఐ దశరథ రామయ్య, మోటార్ వెహికల్ అధికారి రాఘవరావు, న్యాయవాదులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రూల్స్ ప్రకారంగా చట్టం అనేటువంటిది ఒకటి ఉండి హెల్మెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి అది లేకపోయినట్లయితే జరిమానాలు విధిస్తారని తెలిసినప్పటికీ కూడా అనేక మంది అయినటువంటి ప్రజలు బాధ్యతారాహిత్యంగా హెల్మెట్ ధరించడం లేదనేటువంటిది చాలా అనేక యాక్సిడెంట్లకు మరియు ప్రమాదాలకు దారితీస్తున్నది. అందువల్ల వారిని కేవలం ఓన్లీ భయంతో మాత్రమే చట్టం యొక్క పెనాల్టీలు వేస్తామని, కేసులు పెడతామని కేవలం ప్రజలని భయపెట్టి మాత్రమే చైతన్యం తీసుకొని రాలేమని చెప్పేసి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారం అలాగే మా డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆదేశాలకు మేరకు ఈరోజు ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా సహృదయభావంతో అర్థం చేసుకొని చట్టానికి సహకరిస్తారని కోరుతున్నాను. వర్షాల కారణంగా పంట పొలాల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించేలా రైతు సోదరులు చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌలు రైతు కార్డుల కోసం కౌలు రైతులు రైతు సేవా కేంద్రాల నందు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి అర్జీలు అందజేయాలని ఏవో ప్రేమ్సాగర్ పేర్కొన్నారు. తెనాలి మండలంలో వర్షం కురుస్తూనే ఉంది. చేలల్లో ఉన్న నీళ్లు బయటికి పోయలేని స్థితిలో ఉంది. దరిదాపు 2250 హెక్టార్లు దాకా వరి వెద పద్ధతిలో విత్తనాలను ఎత్తున్నారు. వర్షం ఇక లేకపోతే వారం లోపల నీళ్ళన్నీ బయటకు వచ్చేసి కొంచెం పొడిగా ఉంటే అప్పుడు మరలా ట్రాక్టర్తో వెదకెళ్ళవచ్చు. అటువంటి పరిస్థితులు ఉండాలని ఆశిస్తున్నాను. లేని పక్షంలో రైతు సోదరులందరూ ముందుగా మేల్కొని నారుమల్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఆరిన తర్వాత 10-15 రోజులకి ఎదగపోవడం. ఆరిన తర్వాత అంటే లేట్ అవ్వచ్చు. ఈ ముందస్తుగా నార్మల్ పోసుకొని ఉంటే మనం ఈ నెలాఖరు లోపల నాట్లు వేసుకోవచ్చు. రైతు సోదరులందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఖరీఫ్ సీజన్ను మనం గట్టెక్కించాలంటే మిగిలి ఉన్న వాళ్ళు రైతులు నార్మల్ పోసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా సిబ్బంది ద్వారా విఆర్ఓలకి సూచనలు ఇచ్చినారు తహసీల్దార్ గారు. కౌలు రైతు కార్డులు, సిసిఆర్సి కార్డులు వీలైనంత ఎక్కువ పొందవాలను. కాబట్టి మీ గ్రామ కచేరీలో కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ సిసిఆర్సి కార్డ్స్ పొందవలసిందిగా రైతులను కోరుకుంటున్నాం. మట్టి వినాయక ప్రతిమను పూజించి జల కాలుష్యాన్ని నివారించి జలచరాల జీవనానికి భరోసా కల్పించే కార్యాచరణకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందించినట్లు కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్ర నిర్వాహకులు బాపేశ్వరరావు తెలిపారు. గురువారం బాపేశ్వరరావు తన మిత్రులతో మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి పర్యావరణ పరిరక్షణ, జల కాలుష్య నివారణ లక్ష్యంగా రాబోయే వినాయక చవితి వేడుక మట్టి వినాయక ప్రతిమలతో పూజించే విధంగా అవగాహన కల్పించడం అనే అంశంపై మంత్రి మనోహర్తో మాట్లాడినట్టు బాపేశ్వరరావు మీడియాకు తెలిపారు. గత 8 ఏళ్లుగా అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం ద్వారా వినాయక చవితి పండుగకు మట్టి వినాయక ప్రతిమలు సరఫరా చేస్తున్నామని, ఆ విధానాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఎక్కువ మొత్తంలో మట్టి వినాయక ప్రతిమలు తయారీ చేపట్టినట్టు తెలిపారు. ఈ దిశగా మంత్రి మనోహర్ తమ వంతుగా ప్రోత్సహిస్తున్నట్లు బాపేశ్వరరావు తెలియజేశారు. ముందుగా బాపేశ్వరరావు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్కు మట్టితో చేసిన వినాయక ప్రతిమను బహుకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళల్లో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతోంది. మేము 5 విగ్రహాలతో ప్రారంభించి ఇప్పుడు 100 విగ్రహాల వరకు ఎక్కువ మంది గణపతి మండలి వారికి మేము అందించడం జరిగింది. ఈ సంవత్సరం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇంకా ఎక్కువ మంది మట్టి గణపతి విగ్రహాలని పూజించి వాళ్ళ మండపాల్లో పర్యావరణానికి మేలు జరిగేలాగా చేయాలనే ఒక సదుద్దేశంతో మన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. ప్రజల సౌకర్యానికి పెద్దపీట వేస్తూ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సేవలు అందించడం జరుగుతుందని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవతో తెనాలి బెంగళూరుకు ప్రతిరోజు డిపో నుండి బస్సు సర్వీసు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. త్వరలోనే తెనాలి నుండి చెరుకుపల్లి, గుంటూరు, ఎర్రగొండపాలెం, విజయవాడలకు మరిన్ని సర్వీసులు నడిపేందుకు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో పెట్టుకుని అద్దె ప్రాతిపదికన బస్సులను అందించడం జరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీని ప్రజలందరూ ఆదరించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుంచి బెంగళూరు సర్వీస్ నడపాలనేది ఒక కళ. అది గత 8 సంవత్సరాల నుంచి అది కలగానే మిగిలిపోయింది. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనకి వెంటనే ఆయన వచ్చిన 15 రోజులకే మనం సార్ చేతుల మీదుగా ఒక 6 కొత్త బస్సులు ఓపెన్ చేసుకొని 8వ తారీఖు నుంచి బెంగళూరు సర్వీస్ని నడుపుతూ ఉన్నాం. ఈ సర్వీసు అప్లో 4309 సర్వీస్ నంబర్గా, డౌన్లో 4310 సర్వీస్ నంబర్గా ఏర్పాటు చేయడం అయింది. అప్లో తెనాలి నుంచి రోజు 17 గంటలకి మరియు బెంగళూరు నుంచి రోజు సాయంత్రం 17 గంటలకి 43 సర్వీస్ 4310
అనే సర్వీసు నడపబడుతూ ఉంది. ఈ బెంగళూరు సర్వీస్ తెప్పించిన గౌరవ మన మంత్రివర్య గారికి మా తెనాలి డిపో తరఫున మరియు తెనాలి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా తెనాలి నుంచి విజయవాడ కూడా 4 బస్సులు చాలా చక్కగా కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి కూడా ఆక్యుపెన్సీ రేషియో 70, ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన తెనాలి డిపోకు సంబంధించిన రాబోయే రోజుల్లో తెనాలి చెరుగుపల్లి కానీ, తెనాలి గుంటూరు కానీ, తెనాలి విజయవాడ కానీ, తెనాలి ఎర్రగొండపాలెం కానీ కొన్ని కొత్త బస్సులు రావటం జరుగుతూ ఉంది. మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారందరికీ ప్రజల యొక్క డిమాండ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మనం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. రాబోయేది ఆగస్టు 5 నుంచి మ్యారేజ్ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ప్రయాణికులు 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి గంటల వైజ్ కూడా మ్యారేజ్ స్పెషల్ బళ్ళు ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించాలని, చిన్నపిల్లలకి ఫ్రీ బస్ పాసులు డైలీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మన కౌంటర్లో ఇవ్వబడుతుంది. వారు అడిగితే కనీసం 100 మంది స్టూడెంట్స్ కనుక వాళ్ళ స్కూల్లో ఉంటే వాళ్ళ దగ్గరికే మా సిబ్బందిని పంపించి అక్కడికక్కడికే వాళ్ళకి బస్ పాస్ ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా స్కూలు వారు మరియు కాలేజీ వారు వినియోగించుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్టాల్స్ అందరికీ ఏదైతే ఆర్టీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి కట్టుబడి ఎంఆర్పి కంటే ఎక్కడ అమ్మకుండా అమ్మినలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూపర్వైజర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెనాలి డిపో బస్ స్టాండ్ మరియు బస్ స్టాండ్ చుట్టూ సుమారుగా 20 షాపులు ఇంకా ఖాళీగా ఉండటం జరిగింది. ఎవరైనా వ్యాపారం మీద ఆసక్తి గలవారు ఎవరైనా వచ్చినట్లా వారికి ఏ బిజినెస్ కావాలో ముందుగానే తెలుపరిచినట్లా టెండర్ ద్వారా వాళ్ళకి ఆ షాపుని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి బస్ స్టేషన్ అభివృద్ధిలో మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించాలని తెనాలి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రైతులకి కౌలు రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు డిమాండ్ చేశారు. రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి ఏ జయరావుకు ఐతనగర్, కట్టవరం, ఎరుకలపూడిలలోని సచివాలయంలో నేతలు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం గోలిడొంక రోడ్డు నేలపాడులో వెదపెట్టి వర్షానికి నీట మునిగిన వరి పొలాలను రైతు సంఘం బృంద సభ్యులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జొన్న శివశంకర్రావు మాట్లాడుతూ కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని, రైతు, కౌలు రైతులకు 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ పంట కాలువలు, మురుగు కాలువల్లో పేరుకుపోయిన తూటాకు, గుర్రపు డెక్కను సత్వరమే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఇవ్వవలసిన 5-6 వారాల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, భీమవరపు అమిరెడ్డి, మద్దెన సాంబశివరావు, తంబా బసురెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. ఇప్పటికే రైతాంగం మొత్తం కూడా వెద పద్ధతిలో సాగు ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం వలన నేలపాడు దగ్గర నుంచి ఐతానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు 5-6 వేల ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం కూడా వెదజల్లిన విత్తనాలు మొత్తం కూడా ఈ వర్షపు నీటిలో మునిగిపోయి మరలా ఎండిపోయిన తర్వాత మరలా వెద పెట్టాల్సిన పరిస్థితులు, మళ్ళీ విత్తనాలు చల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్న పరిస్థితి. మేము ఈ క్రమంలో డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసి మేము ఇరిగేషన్ డ్రైనేజీ బోర్డు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నా కూడా నీరు అందే నాటికే డ్రైనేజీలోను పంట కాల్వలలోనూ ఉన్న పూడికలు, గుర్రపు డెక్క, తూటికాడను నిర్మూలించి ప్రవాహానికి ఏ ఆటంకం లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఇరిగేషన్ వాళ్ళు కానీ డ్రైనేజీ బోర్డు వాళ్ళు కానీ ఆ యొక్క స్పందించిన పరిస్థితి మాకు స్పష్టంగా కనిపించడం లేదు. ఆ క్రమంలో ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఏంటంటే ఎదజల్లిన ఇతరాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి రోజు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం.
ఆ నష్టపరిహారానికి బాధ్యత ఎవరు వహించాలని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. పెట్టుబడి సాయానికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతాంగానికి హామీ ఇచ్చింది. ఆ క్రమంలో ఖరీఫ్ ప్రారంభమైన సందర్భంలో 20,000 రూపాయలు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి, ఆ క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పేసి, బీమా 2022, 23, 24 బీమా మొత్తం కూడా ఇప్పటికి కూడా నష్టపోయిన రైతులకి ఆ బీమాని ఇప్పటికి కూడా రైతు ఖాతాలో జమ చేసిన పరిస్థితి లేదు. అది కూడా వెంటనే ఆయా రైతాంగ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి, కౌలు రైతులకి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డులు ఇస్తామని చెప్పారు. కౌలు కార్డులు ఆ విధంలో ఏంటంటే కౌలు కార్డు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మేము రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభలు జరిపి గ్రామ సభలలోనే కౌలు రైతులు గుర్తించి కౌలు కార్డులు ఇచ్చి కౌలు రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న నూతన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి రుణ సౌకర్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్స్ మొత్తం మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల కార్యక్రమాలు అడ్మిన్స్కి మేము రిప్రజెంట్ చేస్తూ వారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క వినతి పత్రం అందించాలని చెప్పేసే క్రమంలోనే ఈరోజు మా యాత్ర కొనసాగుతూ ఉంది. గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్క రైతు ఈ భారీ వర్షాల వలన 10,000 రూపాయలు నష్టపోయారు. పోయిన సంవత్సరం మేము రైతు సంఘంగా ధర్నాలు చేసి ఇస్తే ఏదో తాత్కాలికంగా మురుక్కాలలో పంటకాలలో ఉన్న తూటాకు గుర్రపుడెక్కకు తొలగించారు. కానీ ఈ సంవత్సరం ఎప్పుడో వేసవికాలంలో చేయాల్సిన మరమ్మతులు ఇప్పుడు జూలై 20వ తారీఖు వస్తుంటే ఇప్పుడు చేస్తున్నామంటే మరి హాస్యాస్పదంగా ఉన్న పరిస్థితి. అందుకని ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి వెంటనే చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. 5-6 నెలల నుంచి కూడా ఉపాధి హామీ సంబంధించి బిల్లులు రాలేదు. ఈ బిల్లులు కూడా తక్షణమే ఆయా లబ్ధిదారులకి ఇవ్వాలని కోరుతున్నాం. కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం వీళ్ళ సమస్యలను పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేలపాడు అలాగే ఐతనగర్ గోలీడంక ప్రాంతాల్లో ఎదబెట్టినటువంటి పొలాలని పరిశీలించడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగలేక ఎదబెట్టిన విత్తనాలు పాడైపోయి రైతులు 4-5 సార్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి మరి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షించాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతో మేము సచివాలయం అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. మరి ఇరిగేషన్ వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయించి డ్రైనేజీ వ్యవస్థ ఏది ఉందో దాన్ని వెంటనే బాగు చేసి మరమ్మతులు చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ ఎదబెట్టిన విత్తనాలు దెబ్బతినిపోయి ఉన్న రైతులకి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బోధన ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కొత్తపేట సెయింట్ జాన్స్ స్కూల్లో 10 రోజుల పాటు నిర్వహించనున్న థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఎన్సీఈఆర్డీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షణ కార్యక్రమం మొదటి 2 స్పెల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. గురువారం నుండి ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పలు దేశాలలో తరగతి గదిలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 స్పెల్స్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులందరూ టీచ్ టూట్ శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ తరగతి గది బోధనాభ్యాసనలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. కోర్స్ కోఆర్డినేటర్గా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వ్యవహరించగా వెన్యూ కోఆర్డినేటర్గా ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్ మెంటార్స్గా పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాశ్రావు, సాల్ట్ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని
ఎక్కువ నాలెడ్జబుల్గా చేయడం కోసం ఈరోజు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఈ సెయింట్ జాన్స్ ట్రైనింగ్ స్కూల్లో. ప్రభుత్వ పాఠశాల మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎటువంటి మార్క్స్ తీసుకుంటున్నారు అనేది మాత్రం కూడా తెలుసు. ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని రాయితీలు కూడా ఉపయోగించుకొని పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు హై స్కూల్స్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి మండలాలు దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి, అదేవిధంగా మనకి చెరువుపల్లి మండలాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 150 మంది టీచర్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలని పిల్లలకు వాళ్ళు బోధిస్తారు కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులను దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క టోటల్ కోఆర్డినేటర్ని ఎక్కడ ట్రైనింగ్ జరిగినా కూడా మొత్తం కోఆర్డినేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసేది మేమే. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే టీచర్స్ యొక్క బోధనా నైపుణ్యాలను పెంచడంతో పాటు వాళ్ళు ఏ అంశాలకు సహకారం కావాలో, లెసన్ ఫెసిలిటేషన్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ అంశాలలో ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్ కావాలో ఆ అంశాలను గుర్తించి ఆ అంశాల వాళ్ళకి తగిన శిక్షణ నైపుణ్యాలను పెంపొందించి అవి క్లాస్ రూమ్కి వెళ్ళి పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడం అనేది ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గిరాల ప్రాథమిక వైద్యాధికారి అబ్దుల్ రెహమాన్ ప్రజలు సూచించారు. గురువారం ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ రెహమాన్ వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలందరూ జాగ్రత్త వహించాలని అన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. సాయంత్రం సమయాన ఇళ్లకుండే కిటికీలను మూసివేసి దోమతెరలను వాడాలని అన్నారు. జ్వరాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వచ్చి మందును వాడుకోవాలని అన్నారు. జ్వరం పట్ల అశ్రద్ధ వహిస్తే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రావచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీటిని తాగినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సో ఇప్పుడు మనకి వర్షాలు బాగా పడడం వల్ల వర్షాకాలం వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కీటకజనిత వ్యాధులు, దోమల వల్ల ప్రబలే వ్యాధులు, అలాగే నీరు ఎక్కువగా నిలిచిపోయడం వల్ల ప్రబలే వ్యాధులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. విష జ్వరాలు, వీటన్నిటికీ దూరంగా ఉండడం కోసం మనం వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే వీటికి దూరంగా ఉండొచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటంటే దోమలు కొట్టకుండా చూసుకోవాలి. దోమలు కొట్టకుండా చూడాలి అంటే దోమలు పుట్టకుండా చూడాలి. సో దోమలు పుట్టకుండా చూడాలంటే మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంకుడు గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే గిన్నెలు కానీ, ఖాళీ గిన్నెలు కానీ, బాసనలు కానీ, కూలర్లు కానీ, పూల మొక్క అలా కుండీలు కానీ వాటిలో నీళ్లు చేరకుండా చూసుకొని, ఒకవేళ నీళ్ళు ఉంటే కానీ నీళ్ళని తోడేయడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల నీళ్లు నిలవకుండా ఉంటే ఏమవుతుందంటే మనకు అక్కడ దోమలు వాటి లార్వా పెరగకుండా ఉంటుంది. దోమ తెరలు వాడుకోవడం, అలాగే ఫుల్ హ్యాండ్స్ వరకు ఉండే బట్టలు వేసుకోవడం, చిన్నపిల్లలు ముఖ్యంగా అలా చేస్తే ఏమవుతుందంటే దోమలు మనల్ని కొట్టకుండా చూసుకోవచ్చు. జ్వరాలు రావడం సహజమే. ఆ జ్వరాలని ఏంటంటే మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అవేమైతే పెరిగిపోయి డెంగ్యూలాగా మారి, లేకపోతే మలేరియా లాగా మారి, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని చెప్పి అది చావు దాకా తీసుకెళ్ళిపోతుంది అనమాట. అందుకనే ఈ పర్టికులర్గా ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలని నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా ఆరోగ్య సిబ్బంది యొక్క సహకారంతో వైద్యం తీసుకొని దాన్ని తొందరగా నయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వర్షాకాలంలో వచ్చే నీళ్ళ వల్ల ఏమవుతుందంటే నీళ్లు కొద్దిగా కలుషితం అయ్యి నీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. దానికోసం అందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అవి తీసుకుంటే ఏంటంటే మనకి ఆ క్రిములు పడకుండా ఉంటాయి మన బాడీలో. సో దానివల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే జ్వరాల నుంచి, వేరే డయేరియా ఇట్లాంటి వాటి నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. దుగ్గిరాల ప్రభుత్వ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం నందు గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ టి రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బీసీ రాయ్, ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతోత్సవాలు నిర్వహించారు. ముందుగా బీసీ రాయ్, ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి ఆరోగ్య కేంద్రం నందు విధులు నిర్వహిస్తున్న 4 వైద్యులకు, నర్సులకు పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ విదేశాల్లో వైద్య శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. కలకత్తా నగరంలో వైద్యునిగా జీవితాన్ని ప్రారంభించి వైద్య కళాశాలలకు ఉపకులపతిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో 2వ ముఖ్యమంత్రిగా
14 సంవత్సరాలు పనిచేసి అభివృద్ధికి, వైద్య రంగానికి, ఆసుపత్రుల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1961లో భారతరత్న బిరుదుతో సత్కరించడం జరిగిందన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ సంపన్న కుటుంబంలో జన్మించి మానవులకు సేవ చేయాలనే ఉద్దేశంతో నర్సింగ్ వృత్తిని ఎంచుకుని విశేష సేవలను అందించారన్నారు. లండన్లో తొలి నర్సింగ్ శిక్షణ కాలేజ్ను స్థాపించి మదర్ ఆఫ్ మద్రాస్ నర్సుగా గుర్తింపు పొందారన్నారు. అనంతరం గ్రామానికి చెందిన దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి మినరల్ మంచినీటి యంత్రాన్ని ఉచితంగా అందించారు. తదుపరి వచ్చిన అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మిక్కిలినేని గాంధీ, కొంగర జోగేంద్ర ప్రసాద్, జట్టి బాలరాజు, నల్లనూకల వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, కుర్రా నాగయ్య, తాడిబైన పూర్ణయ్య, తాడిబైన వెంకటేష్, గద్దెవాసు, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, వైద్యులు డాక్టర్ అబ్దుల్ రహమాన్, సి ఇందిర, సిబ్బంది సుబ్బారావు, జాన్, నటరాజ్, ధనలక్ష్మి, శాంతి, జానకమ్మ, కుమారి, మంజుల, బుజ్జిబాబు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ దుగ్గిరాల గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ బీసీ రాయ్ అలాగే ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాల ప్రధానోత్సవం చేయడం జరిగింది. వైద్య సేవ అంటేనే సేవారంగం. భగవంతుడు మానవులకు సేవ చేయడానికి కల్పించిన రంగమే వైద్య రంగం కాబట్టి ఆ వైద్య రంగంలో వైద్యులకు అలాగే సేవామూర్తులైన నర్సులందరూ కూడా ఈనాడు పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. డాక్టర్ బీసీ రాయ్ ఒక వైద్యుడిగా, ఆచార్యుడిగా, ఉపకులపతిగా, స్వతంత్ర సమరయోధుడుగా, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు ఆయన. మరి ఆయన జన్మదినాన్నే జూలై 1ని మనం వైద్యుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు దుగ్గిరాల్లో ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో పనిచేసినటువంటి వైద్యులకి పురస్కారాలు, అలాగే ఇక్కడ మరి ఏమని పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి నర్సెస్కి కూడా ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. వీరందరూ కూడా మరి సేవాభావంతో మరింతగా రోగులకు సేవ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ, వచ్చినటువంటి వారికి అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు. పిఎస్సీ గుర్తింపు రావాలి, ఇంకా మనకి సెకండ్ పిఎస్సీ గుర్తింపు రావాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రోజైతే గుర్తింపు వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ స్టాఫ్ని కానీ డాక్టర్స్ని కానీ వాళ్ళు అఫిషియల్గా అపాయింట్ చేస్తారు. డిప్యూటేషన్ మీద కాకుండా అఫిషియల్గా అపాయింట్ చేయాలి. అఫిషియల్ అపాయింట్ చేయాలంటే కంపల్సరీ డిప్యూటేషన్ లేకుండా మనకు గుర్తింపు కావాలి ఇక్కడ పిఎస్సీ మీద కూడా. కనుక అది తేటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం గట్టిగా. మనకి ఎందుకంటే అదృష్టం వచ్చినంత లోకేష్ గారు మనకి ఎమ్మెల్యే కావటం, మనకి ఆయన మంత్రిగా ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మన గ్రామం ఒకటే కాదు, చుట్టుపక్కల 10 గ్రామాలు కూడా ఈ హాస్పిటల్ చేసుకుంటామని ఏదో రకంగా పెడతామని చెప్పి మేమందరూ కూడా చెప్తున్నాము. గట్టిగా తేటానికి ప్రయత్నం చేస్తాము కూడా. మేము ఏ కార్యక్రమం నిర్వర్తించినా మేము మెడికల్ క్యాంపులు పెట్టినాయండి, ఇంకో క్యాంపులు జరగనియండి, ఇక్కడికి వచ్చిన పక్కన స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నా, ప్రతి విషయంలోనూ మీ పిహెచ్సి సెంటర్ యొక్క సహకారం తీసుకుంటున్నాం. ప్రస్తుతం మీరు కొంతమంది ఆర్ఎంపీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే కూడా వచ్చి పిహెచ్సి సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోండి. దేర్ బెస్ట్ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ ఇంత మీకు సౌకర్యంగా ఉన్న సెంటరు ఈ చుట్టుపక్కల అసలు వినరు మీరు. మేము ఫస్ట్లో మేము పిహెచ్సి సెంటర్కి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని, బట్ ఇప్పుడు నేను వింటున్న దీనిలో పిహెచ్సి సెంటర్కి వెళ్తే ప్రతి చక్కటి వైద్యము, చక్కటి సహకారము, చక్కటి నేర్పరితనంతో ముఖ్యంగా ఏంటంటే సర్వీసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చక్కటి సహకారం అందిస్తున్నారు ఆశా వర్కర్స్ కానీ, ఇంటికి వచ్చిన ఇప్పుడు కానీ వీళ్ళందరినీ అందరూ చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. మా దోస్తు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ తరఫున చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, ఇచ్చేసిన పేషెంట్స్కి కానీ కొంచెం మంచినీరు డ్రింకింగ్ వాటర్ కోసం ఒక RO ఫిల్టర్ అడిగారు. అది ఆల్రెడీ తెప్పించాము. దుగ్గిరాల పిహెచ్సి కానివ్వండి, మిగతా ఊళ్ళలోని పిహెచ్సి కానివ్వండి, ఒక అంబులెన్స్ అనేది అంటే 108 అనేది ఉంటుంది, కానీ దానికి కొన్ని సర్వీసెస్ వరకు అది లిమిటెడ్. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్లో, నాన్ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ కేసెస్లో మనకి ఒక అంబులెన్స్ అనేది అందుబాటులో ఉంటే మంచిదే అనే ఉద్దేశంతో మేము దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో మన దుగ్గిరాలకి పర్టికులర్ ఒక పిహెచ్సికి ఒక అంబులెన్స్ని కూడా తెప్పించే ఏర్పాటు చేస్తున్నాం. విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉండేటటువంటి ఒక ప్రయత్న కార్యాచరణ రూపొందుతుంది. తప్పకుండా అది కూడా త్వరలో మీకు అందించగలుగుతామని ఆశిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోటార్ వాహనాల చట్టాల పట్ల ప్రజల అవగాహన పెంపొందించుకోవాలి. 11వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయాధికార సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు. ప్రజల సౌకర్యానికి పెద్దపీట వేస్తూ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సేవలందిస్తోంది. డిపో
మేనేజర్ రాజశేఖర్. రైతులకు అందిస్తానన్న పెట్టుబడి సాయం హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. రైతు సంఘ నాయకులు జొన్న శివశంకర్రావు, ములకా శివశాంత్ రెడ్డి. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.